మధ్యకాలంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ వైఎస్ భారతి గారిని దూషించిన కిరణ్ కుమార్ కి బెయిల్ ఎలా వచ్చింది, నిరసన తెలపడానికి వెళ్ళిన గోరంట్ల మాధవ్ను మాత్రం ఇంకా కస్టడీలోనే ఎలా ఉంచారు, ఇది కదా రెడ్ బుక్ రాజ్యాంగం అంటే అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు వీటిని? మరి ఇప్పుడు అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు కిరణ్కి బెయిల్ వచ్చిందంటే అది ఏంటంటే సోషల్ మీడియా కేసు అండి. అది మామూలుగా అయితే 41 నోటీస్ ఇచ్చి మామూలుగా అరెస్ట్ చేయకుండానే పంపించవచ్చు. కాకపోతే అది తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి అతన్ని మామూలుగా అరెస్ట్ చేసి కోర్టులో ప్రజెంట్ చేసి కోర్టు రిమాండ్ విధించిందండి. తర్వాత ఇప్పుడు బెయిల్ వచ్చింది. ఇతను మామూలు గోరంట్ల మాధవ్ యాక్చువల్గా రౌడీ అండి. అతను సీఐగా పనిచేసినా కానీ అతనికి అలా ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. కొద్దిగా అతను బిహేవియర్ అగ్రెసివ్గా ఉంటుందండి. అతను ఏం చేశాడు, సాక్షాత్తు పోలీస్ డిపార్ట్మెంట్ మీదే అఫెన్స్కి పాల్పడ్డాడండి. ఇది చాలా పెద్ద నేరం మామూలుగా అయితే. అందుకని అతన్ని అరెస్ట్ చేయడం కానీ మామూలు కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టు కూడా అతనికి రిమాండ్ విధించిందండి. అతను కోర్టు అఫెన్స్ చాలా పెద్ద అఫెన్స్ మామూలు నేరం కాబట్టి అతనికి బెయిల్ రాలేదు. కిరణ్కి మామూలుగా చిన్న నేరం కాబట్టి అతనికి బెయిల్ వచ్చిందండి. ఇక్కడ చూస్తే కనుక ఇదంతా ఏం లేదు, ఇదంతా డ్రామా. మా నుంచి కాపాడటానికి మాత్రమే అరెస్ట్ చూపించారు, రిమాండ్ చూపించారు, ఇప్పుడు ఊరగా బెయిల్ ఇచ్చి పంపించేశారు. దీని వెనకమాల ఉన్న వాళ్ళ సంగతి తెలుస్తాం త్వరలోనే మేము అంటూ అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలు. మరి వాటిని ఎలా చూడాలండి? అంబటి రాంబాబు అనేవాడు పెద్ద జోకర్ అండి. అతను మంచి డాన్సరు, పెద్ద జోకరు. అసలు ఏంటంటే ఇప్పుడు ఎట్లా గట్ట మళ్ళీ మునిగిపోయిన నావని పైకి లేపాలని ప్రయత్నిస్తున్నాడండి. అతను ఎంత ప్రయత్నించినా అది గర్భంలోకి వెళ్ళిపోయిన పడవండి వైసీపీ. అది రాదండి. టైటానిక్ ఎలా పైకి రాదు, వైసీపీ పార్టీ కూడా పైకి రాదు. అది కళ్ళ అనమాట. ఇంకా అది మామూలుగా అధికారంలో రావటం అనేది కళ్ళ. జగను ఇప్పుడు తలకిందులుగా పాదయాత్ర చేసినా కానీ పార్టీ కోలుకునే పరిస్థితులు లేదండి. దానికి పార్టీ గెలిచిన కాడి నుంచి ఒక దిశ లేకుండా మన హిట్లర్ ప్రభుత్వం లాగా కొనసాగిందండి. మన ప్రజాస్వామ్య ప్రభుత్వం అయితే అతను అన్నీ మరిచిపోయి సొంత రాజారెడ్డి రాజ్యాంగాన్ని పెట్టుకొని అతను సొంత ఒక రాజ్యంలాగా పాలించాడు, కానీ ప్రజాస్వామ్య రాష్ట్రంలో పాలించలేదు. అందుకని అతను భూస్థాపితం అయిపోయాడండి. ఇంకా పార్టీ ఎప్పుడు కోలుకోలేదండి. కాకపోతే అంబటి రాంబాబు ఏంటంటే ఎట్టగైనా మళ్ళీ జగన్ దృష్టిలో పడదాము, మామూలుగా ఇప్పుడు ఎట్టాగో వీళ్ళందరూ చాలామంది వెళ్ళిపోయారు, మంచి పొజిషన్లో వద్దాము అనే ఉద్దేశంతో చిలిపి పనులన్నీ చేస్తున్నాడు. కానీ అవన్నీ అతను ఎంత ప్రయత్నించినా కానీ ఏం జరగవండి. ఇప్పుడు ఒక రకంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి లేకపోతే నేను బతకలేను అని మాట్లాడిన దువ్వాడిని సస్పెన్షన్ చేశారు. ఎందుకంటే పార్టీ కట్టుబాట్లు ఉల్లంఘించారని. మరి అదే కట్టుబాట్లు ఉల్లంఘించిన ఒక వ్యక్తిని హత్య చేసిన ఎమ్మెల్సీని మాత్రం ఎందుకని సస్పెండ్ చేయలేకపోయారు అనుకోవచ్చు అంటారు? జగన్కి ఎవరైనా హత్యలు చేసిన వాళ్ళు అయినా కానీ లేకపోతే నేరాలు చేసిన వాళ్ళు అంటే బాగా ఇష్టం అండి అతనికి. అందుకని వాళ్ళని ఏం చేయడు. ఇప్పుడు ఏంటంటే దువ్వాడ మరి టూ మచ్గా సోషల్ మీడియాలో కానీ టీవీ మాధ్యమాల్లో కానీ అతను దువ్వెన మాదిరి వీళ్ళిద్దరూ శృతి మించి నాట్యం చేస్తుండేటప్పటికీ పార్టీకి డ్యామేజ్ విపరీతంగా జరుగుతుంది, ప్రజలు నవ్వుతున్నారు పార్టీని చూసి అని చెప్పి అతన్ని సస్పెండ్ చేశారు. కాబట్టి దీన్ని మనం మాట్లాడాల్సిన పనే లేదండి. మరి ఇక్కడ చూస్తే కనుక నగ్న ప్రదర్శనలు చేసిన మరి గోరంట్ల మాధవ్ ఉన్నారు, అసలు హత్య చేసి డోర్ డెలివరీలు చేసిన వాళ్ళు ఉన్నారు. అదే హత్య చేసి డోర్ డెలివరీ చేసిన అనంతబాబు కూడా నగ్న ప్రదర్శనలు అయితే చేశారు కదా. మరి వాళ్ళని మాత్రం ఎందుకని ఉంచిపెట్టాడు అనుకోవచ్చు అంటారు? ఇది అంతకు ముందర ఒక ఇంటర్వ్యూలో లోకేష్ ముఖ్యమంత్రిగా చూడాలని ఉంది నాకు అంటూ ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ చెప్పాడో అది నచ్చక చేశాడు అనుకోవాలంటారా, లేదంటే గనక నిజంగానే పార్టీ కట్టుబాట్లు ఉల్లంఘించారనే చేశారనుకోవాలంటారా? అతనికి ఏ కాడికి బడ్జెట్ చేస్తా ఉన్నాడు, జగన్కి చెక్క భజన లాగా చేస్తా ఉంటేనే పార్టీలో ఉంచుతాడు. అది చెప్పిన పనులు చేయాలి. ప్రత్యర్థి వర్గం వాళ్ళని భార్యలతో సహా కూతుళ్ళతో సహా బూతులు తిట్టాలండి. తిడితేనే అతనికి శ్రావ్య ఆనందంగా ఉంటుంది. అట్లా కాకుండా అపోజిషన్ లీడర్ని ఏదైనా పొరపాటున ఒక మాట మాట్లాడినా కానీ వాళ్ళ చాప్టర్ క్లోజ్ అయిపోయిందండి. దానికి ఉదాహరణగా మనం అప్పుడు సాయిరెడ్డి వాళ్ళ మామూలు తారకరత్న చనిపోయినప్పుడు వెళ్ళి వాళ్ళ మా మేనకోడల్ని ఓదార్చి ఆయన చేసేటప్పుడు వాళ్ళని ఓదార్చడానికి బాబు గారు లోకేష్ గారు వెళ్తే ఆ సాయిరెడ్డి మామూలుగా తెలుగుదేశం పార్టీకి ఎంత శత్రువు అయినా అతను వచ్చి బాబు గారితో 2 మాటలు మాట్లాడేటప్పటికి అప్పటి నుంచే జగన్ రెడ్డి అతను పక్కన పెట్టడం స్టార్ట్ చేశాడండి. మొన్న అతను ఇంటర్వ్యూలో కూడా మనం చాలా విషయాలు విన్నాము సాయిరెడ్డి ఇంటర్వ్యూలో. కాబట్టి జగన్కి అయ్యకాడికి మామూలుగా పరనిందను సొంత భజన చేస్తేనే అతనికి సంతోషం అండి. అలాంటి ఉన్న వాళ్ళకి పెద్ద పెట్టేస్తాడండి పార్టీలో. సరే, ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక గతంలో వీడియో నాది కాదు అని మాట్లాడిన గోరంట్ల మాధవ్
మరి నిన్న స్టేషన్ లో కూడా నాకు గాలి ఆటలేదు అని చెప్పి బట్టలు ఒప్పదీశాడని చెప్పి వస్తున్న వార్తలు. అసలు ఇలాంటి బిహేవియర్ ని అసలు ఎలా చూడాలనుకోవచ్చు అంటారు? జగన్ కూడా అలాంటి వాళ్ళని ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటాడండి. గొడ్లు ఒప్పదీసే వాళ్ళు, ఆ గుడ్లొప్పు తీసేవాళ్ళంటే కానీ, లేకపోతే రౌడీ ఏం చేసేవాళ్ళంటే కానీ, ఇప్పుడు నందిగా సురేష్ అండి, అతను సడన్ గా అతనికి అసలు మామూలు ఎంపీపీగా కూడా నుంచొని వ్యక్తిని సడన్ గా పిలిచి నిన్ను ఎంపీని చేస్తున్నాం అనగానే అతనికి ఎంపీ అంటే కూడా ఏందో తెలియని పక్కన వాళ్ళు వచ్చి ఎంపీ అంటే ఎవరు, ఎక్కడ, ఏంది, ఏం పదవి ఉంటుంది అని పక్కన వాళ్ళు కనుక్కున్నాడండి నందిగం సురేష్. అలాంటి వాళ్ళకి రాజ్యాంగం గురించి తెలిసిన వాళ్ళకి కానీ, ప్రజాస్వామ్యం గురించి తెలిసిన వాళ్ళకి కానీ, ఇవన్నీ తెలిసిన వాళ్ళని అతను ఎప్పుడు ఎంకరేజ్ చేయడండి. అసలు ఏం తెలియని వాళ్ళని, మామూలు చదువుకున్న వాళ్ళని, రౌడీల్ని అతను జగన్ రెడ్డి ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. అతని చరిత్ర మనం ఎక్కడ చూసినా కానీ ఇదే కనపడుతూ ఉంటుందండి. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా పద్ధతిగా చెప్తున్నారు కదా, ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తాం, చంద్రబాబు అంతా దాచుకో పంచుకో తినుకో అంటున్నారు. ఇప్పుడు మా కార్యకర్తలే తోలుదేస్తారు, జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలే తోలుదేస్తారు, తెలుగుదేశం కార్యకర్తలు తిరగలేకపోతున్నారు, తలకాయ ఉంచుకొని తిరుగుతున్నారు అంటూ మాట్లాడుతున్నాడు కదా, మరి అది వాస్తవమే అనుకోవాలంటారా? తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఒక అవినీతి సుమారు 10 నెలలు అవుతుందండి. ఒక అవినీతి కార్యక్రమం కూడా పాల్పడలేదు. దేనికి వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 పథకాలు కానీ, అమరావతి కానీ, ఇప్పుడు మన పోలవరం ప్రాజెక్ట్, వీటి గురించే ఏకాడికి వాళ్ళు రాష్ట్రానికి ఎక్కువ పరిశ్రమలు తీసుకొచ్చి యువతకి ఏ విధంగా ఉద్యోగ కల్పన చేద్దాము అవన్నీ. నేను మొన్న కూడా నోటిఫికేషన్ వచ్చిందండి ఉద్యోగాల కోసం, ఇవన్నీ చేస్తా. ఫేక్ అంటగా, ఫేక్ నోటిఫికేషన్ అంటే కదా. ఈ మరి ఫేక్ నోటిఫికేషన్ అయితే అతను కోర్టుకి వెళ్ళి దాన్ని నెగ్గుదేల్చాల్సిన పని జగన్కు ఉంది. ఇవన్నీ నోటిఫికేషన్ మనం ఇచ్చి అందరు విద్యార్థులు కూడా ప్రిపేర్ అవుతున్నారండి. ఈ చంద్రబాబు ప్రభుత్వంలోనే అంత ముందు కూడా చాలా భారీ స్థాయిగా ఉద్యోగాలు వచ్చినాయండి. ఈ జగన్ ప్రభుత్వంలో గవర్నమెంట్ ఉద్యోగాలు పోయి ఈ కొత్త ఉద్యోగాలు, వాలంటీర్ ఉద్యోగాలు వచ్చినాయండి. 5,000 భృతి ఇచ్చి అతను వాళ్ళ చేత పని చేయించాడండి. ఈ జగన్ ఇవన్నీ మర్చిపోయి ఎలా మాట్లాడుతున్నాడో అతని ప్రవర్తన ఏందో ఎవరికి అర్థం కాదండి. అతను అసలు ఫేడ్ అవుట్ అయిపోయిన రాజకీయ 99 పైసలకి ఇడ్లీయే రాదు, ఎకరం పొలం ఎలా ఇచ్చాడు ఈయన అంటున్నాడు కదా. ఇప్పుడు వాటి గురించి తెలిసినోడైతే మాట్లాడతాడండి, అతనికి ఏం తెలియదు. మాజీ ముఖ్యమంత్రి అండి ఆయన. అవును, అదే కదా మన రాష్ట్రానికి 5 ఏళ్ళు పట్టిన దౌర్భాగ్యము. ఏం తెలియనోడికి, ఆకుకి దానికి తేడా తెలియనోడు ముఖ్యమంత్రి చేశారు. అతన్ని పక్కన పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళు 1,000 కోట్ల రూపాయలు సంపాదించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, అతను ఒంగోలు వాళ్ళ బాబాయ్, వీళ్ళందరూ అతన్ని బొమ్మలాగా కూర్చోబెట్టి రాష్ట్రాన్ని ఎలా కొల్లగొట్టాలో అలా కొల్లగొట్టారండి. అతను జగన్కి ఇవన్నీ తెలియదండి. అసలు ఏం మాట్లాడుతున్నాడో ఏదో అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళని అనేక విధాలుగా ప్రోత్సహిస్తేనే కదా కంపెనీల వాళ్ళు వచ్చి వాళ్ళ లాభం ఉంటేనే వాళ్ళు పెడతారు. ఇప్పుడు మరి వాళ్ళకి ఫ్రీగా ల్యాండ్ ఇవ్వబట్టి వాళ్ళు కొన్ని రాష్ట్రాలు అయితే మేము ఫ్రీ కరెంట్ కూడా ఇస్తామని మాకు పెట్టమని వాళ్ళు పోటీ పడుతున్నారండి ఈ పరిశ్రమల కోసం. ఈ బాబు గారు, లోకేష్ గారు ఏంటంటే వాళ్ళకున్న మామూలు గుడ్ విల్ కానీ, వాళ్ళకున్న ట్రాక్ రికార్డ్ని బట్టి వాళ్ళు అడగంగానే వచ్చి మన వైజాగ్లో కానీ ఇలాంటి ప్లేసుల్లో టీసీఎస్ ఇలాంటి అన్ని ఉద్యోగాలు, ఇప్పుడు గూగుల్ కూడా త్వరలో రాబోతుందండి, టెస్లా కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇవన్నీ కళ్ళతో చూస్తా మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఏడ స్థిరపడిపోతే జనాల్లో హృదయాలు కంపెనీలు వస్తే కనుక జగన్మోహన్ రెడ్డికి ఎందుకు కోపం అనుకోవాలంటారు? అసలుకి వస్తే ఏమవుతుంది? ఉద్యోగాలే కదా వచ్చేది, ఏమవుతుంది అంటారు? దానికి కోపం ఎందుకు ఆయనకి? ఇప్పుడు కంపెనీలు వస్తే రాష్ట్రానికి రెవెన్యూ వస్తుందండి, యువతకు ఉద్యోగాలు వస్తాయి, ఇంకా ప్రజలు హ్యాపీగా బతుకుతారు. మామూలుగా పార్టీ పెట్టిన పార్టీలను కూడా ప్రోత్సహిస్తారు ప్రజలు. పార్టీ బాబు గారిని, లోకేష్, పవన్ కళ్యాణ్ని ఇలాంటి వాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారనే భయంతో ఈ జగన్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారండి. జగన్ని నమ్మే స్థాయిలో మామూలు ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే లేరండి. అతను క్యాడర్ ఏమన్నా గుడ్డిగా నమ్మితే నమ్మొచ్చు అతను నమ్మి, కానీ మెజార్టీ రాష్ట్ర ప్రజానికం మాత్రం అతన్ని నమ్మే పరిస్థితుల్లో లేదండి. యాడ్ నమ్మట్లేదు అనుకోవచ్చు అంటారండి. ఆయన చెప్పేది 40% నా వెనకమాలే ఉన్నారు, ఇప్పటికిప్పుడు ఎలక్షన్లో జరిగినా మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అని అంటున్నాడు కదా మరి ఆయన. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మాట్లాడటానికి 100 మాట్లాడొచ్చండి. నిన్నగాక మొన్నే కదండి మన కళ్ళ ముందేగా ప్రజలు మనకు తీర్పు ఇచ్చి నడ్డీరా కొట్టి కూర్చోబెట్టింది 11 అని పంగనామాలు పెట్టి, నువ్వు కూర్చోయా స్వామి నీకు చేత కాదని చెప్పి జనాలు 11 సీట్లు ఇచ్చి 151 కాడి నుంచి నీకు ఇచ్చి పొరపాటు చేశాను చెప్పలేసుకొని నేను 11 స్థానాల్లో కూర్చోబెట్టారు ప్రజలు. నిన్నగాక మొన్న జరిగిన ఎలక్షన్ ఇంకా సంవత్సరం కూడా కాలేదు. మరి నువ్వు ఏ విధంగా ఎన్ని ఎట్లా మాట్లాడుతున్నావు, నీకు మైండ్ ఉందో లేదో మాకు అర్థం కావట్లేదు జగన్ రెడ్డి. అంటే యువతకు ఉద్యోగాలు వస్తే గనక జగన్మోహన్ రెడ్డికి కోపం ఎందుకు? అసలు ఇక్కడ ఉపాధి వస్తే గనక ఎవరైనా సంతోషిస్తారు. పక్క రాష్ట్రాల అపోజిషన్ లీడర్స్ ఎవరు కంపెనీలు వస్తుంటే అబ్జెక్షన్ పెట్టింది చూడలేదు, ఎక్కడ ఎవరు మాట్లాడింది చూడలేదు. ఒక జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు అడ్డుపడుతుంది అనుకోవాలంటారు?
యువత బాగుపడటం కానీ రాష్ట్రం బాగుపడటం కానీ శాంతి సౌభాగ్యాలతో రాష్ట్రాలు ఉంటే జగన్కి అసలు నచ్చదండి. అతని సైకో మెంటాలిటీ ఏంటంటే అందరూ నా కింద బతకాలి, నేను చెప్పినట్టు వినాలనే రకం రాచరిక వ్యవస్థలో ఉండాలని కోరుకుంటాడు. కంపెనీలు వచ్చి యువతంత ఉద్యోగాలతో ప్రయోజకులు అయితే అతనికి నచ్చదండి. అందరూ ఖాళీగా ఉంటే అప్పుడు రాయలసీమలో కూడా అంతేనండి. ఫ్యాక్షనిస్టులకి ఉద్యోగాలు మామూలుగా యువతకి ఉద్యోగాలు ఏమి లేకుండా ఉంటే మా దగ్గరికి వస్తారు, మేము ఏం పని చెప్తే ఆ పని చేస్తారనే ఫీలింగ్తో ఉంటారండి. అదే ఫీలింగ్లో జగన్ రెడ్డి మైండ్ సెట్ కూడా ఉందండి. రాయలసీమ బాలేగాళ్ళ మైండ్ సెట్ అండి జగన్ రెడ్డిది అంతే. అంటే ఏదైతే ముగిసిపోయిన పాలెగాళ్ల మైండ్ సెట్ లో అనేది జగన్మోహన్ రెడ్డిలోంచి పోలేదంటారా? ఇంకా అది పోదండి. అసలు అతని మైండ్ పూర్తి నిండిపోయిందండి. అతను ఖాళీ బుర్ర దేయాల కార్ఖానా లాగా జగన్ రెడ్డిలో అనేకమైన నెగిటివ్ ఆలోచనలు ఉంటాయండి. ఎప్పుడు పాజిటివ్ ఆలోచనలు ఉండవు జగన్ రెడ్డి. దెయ్యాల కార్ఖానా అంటే కనుక ఆయన ఏమన్నా మాట్లాడుతుంది, ఏమన్నా తెలిసి మాట్లాడుతున్నారా ఏంటండి మీరు? కాదండి, జగన్ రెడ్డికి ఎప్పుడు ప్రజలుగా నేను అతని పార్టీ పెట్టిన కాడి నుంచి మేము గమనిస్తున్నామండి అతని మైండ్ సెట్ని. అతని ప్రజలకు ప్రయోజనం చేకూర్చే చర్య ఏది బట్టి చేయలేదండి. ఏ కాడి జనాలు ఏమార్చి కొన్ని వర్గాలు ఉండి ఆయన పిచ్చిగా నమ్మే వర్గాలు, ఆ వర్గాలు ఎప్పుడు అతని గురించి తెలుసుకుంటే తెలియదు. తెలుసుకొని అతన్ని దూరంగా పెట్టి మన రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించాలని, రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుండి అన్ని రాష్ట్రాలకు ముందుండాలని మేము కోరుకుంటున్నామండి. ఇతన్ని సాధ్యమైన దూరంగా ఉంచాలని రాష్ట్ర ప్రజానికాన్ని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.